హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్స్గా పత్రి మేడం గారు ఈ యొక్క స్వర్ణామృతంలో వ్యూయర్స్ అందరికీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసిన ఒక ప్రయత్నం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఒక కొత్త లోకం అండ్ కొత్త యాత్ర, కొత్త అనుభవాలు అండ్ కొత్త జ్ఞానం, ఇవన్నీ కూడా ఈ స్వర్ణామృతం ఈ యొక్క కంప్లీట్ ఎపిసోడ్స్లో పత్రి మేడం యొక్క జీవన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, ఇవన్నీ కలగలిపి ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారు గత కొన్ని ఎపిసోడ్స్గా ఇంకాస్త చాలా వివరంగా మేడం గారు వెళ్ళిన ప్రతి ఒక్క ప్రదేశం కానీ, ప్రతి ఒక్క యాత్ర కానీ వాటి యొక్క పర్పస్ ఏంటి, మెయిన్గా ఇట్స్ జస్ట్ నాట్ విజిటింగ్ ద ప్లేస్ అండ్ సైట్ సీయింగ్ అనేది కాకుండా అందులో నుంచి ఎంత ఒక పర్పస్ ఉంది. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఒక పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నం పత్రి మేడం, పత్రి సార్ దగ్గరుండి వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక పిల్లల్లాగా అందరినీ ఒక యాత్రకి తీసుకెళ్ళి వారి యొక్క సమూహంతో వాళ్ళకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇస్తూ అక్కడ యొక్క ప్రదేశాన్ని ఎంతగానో హీల్ చేస్తారన్న విషయం గత ఎపిసోడ్లో చెప్పేవారికి ఇంత డీటెయిల్గా ఎవరికీ తెలియదు. మన ప్రతి ఒక్క యాత్ర ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరగబోయే కార్యక్రమాలు అందరికీ కనపడేది ఒక ఎత్తు అయితే, కనపడింది ఇంకా చాలా ఉందన్న విషయాలు గత ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా మనకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాదు, వాటి యొక్క ప్రాముఖ్యత అవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు యొక్క స్వర్ణామృతంలో ఇంకో కొత్త ప్రదేశం, మేడం గారు ప్రయాణం చేసిన ఇంకొన్ని ప్రదేశాల గురించి చెప్పుకుంటూ వాటి యొక్క అనుభవం, అక్కడి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మనందరి యొక్క ప్రయాణంలో మనందరి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంకొన్ని పేజీలు తెలుసుకునే ప్రయత్నం ఈ స్వర్ణామృతంలో పత్రి మేడం ద్వారా ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ఇందాక చెప్పినట్టు గత ఎపిసోడ్స్ చాలా మటుకు మీరు వెళ్ళిన ఆ ఒక పర్పస్ ఏంటనేది మటుకు చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. ఇట్ వాజ్ రియల్లీ ఒక మాస్టర్ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో సంబంధించిన మొత్తం ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎంత హీల్ జరుగుతూ ఉంటుంది, వాటవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రత్యేకంగా వచ్చాక మాకు 1 month అయింది మళ్ళీ తెరుకునేసరికి అనే మాట చెప్పినప్పుడు దెన్ ఇట్ హెస్ కమ్ కంప్లీట్లీ. నాకు అనిపించింది ఎంత 1 month వరకు ఎందుకు అంతగా ఉంటారు ఏంటనేది మొదట్లో అర్థం కాలేదు మేడం. మీరు అవన్నీ చెప్పేశాక మామూలు వాళ్ళు అయితే అసలు ఆ ప్లేసెస్ కూడా వెళ్ళలేరు. అవును. అండ్ ఎస్పెషల్లీ ఒక కంప్లీట్ ఒక పాజిటివ్ పర్సన్, ఒక ఎన్లైటెన్ మాస్టర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఒక ప్రదేశం ఆ క్లెన్సింగ్ అయ్యే ఒక ప్రాసెస్ మంచి మంచి ఎగ్జాంపుల్స్ సహా చెప్పేశారు మేడం, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అండ్ అందులో మేడం వెళ్ళినప్పుడు మీరు కానీ సార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అటువంటి జరుగుతూ ఉంటుంది. అండ్ అవన్నీ ఫేస్ చేసే కార్యక్రమంలో మేడం మీరు స్టిల్ యూ డోంట్ కేర్, మీరు వెళ్తూ వస్తూనే ఉంటారు. ఎందుకంటే దర్ ఇస్ అ ప్రాసెస్. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. మనం స్ట్రెంథన్ చేసుకుంటాం కదా దాంతోపాటు. మనం స్ట్రెంథన్ చేసుకుంటూ ఉంటాం. అట్ సేమ్ టైం విల్ ఆటోమేటికల్లీ హీలింగ్ విల్ హ్యాపెన్ అంతే జరుగుతున్న ప్లేస్లో. అండ్ మోర్ ఓవర్ ఆర్ గ్రేట్ హీలర్. సో ఆ ప్రాసెస్ అంతా కూడా అంత గోత్రు అయ్యారు మీరు. అండ్ ఒక కంక్లూజన్ రావడం ఆ ప్రాసెస్లో, దెన్ ఇంకో రకంగా జరిగే హీలింగ్ ప్లేసెస్ జరగడం, ప్లేసెస్ అంతా అక్కడ హీల్ జరగడం అనేది దగ్గర సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్. ఓకే.
సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మేడం మీరు అందులో నుంచి బయటకు వచ్చాక దెన్ యూ ఫీల్ కదా మేడం, లేకపోతే అక్కడే మీరు అవుతుంటారు? అక్కడ అవ్వదు, బయటకు వచ్చాక అప్పుడు ఎనర్జీ ఎట్లా డౌన్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఎలాగా మనం రేస్ చేసుకోవాలి అనేది ఇంటికి వచ్చాక తెలుస్తుంది. ఓకే. డౌన్ అయింది అని మాత్రం తెలుస్తుంది, బట్ ఇంటికి వచ్చాక మనం దాన్ని రేస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓకే. అక్కడ అవ్వదుగా, ఈ ప్రాసెస్ అంతా అక్కడ అవ్వదు. ఇంటికి వచ్చాక మనం మన స్పేస్లో కూర్చొని మన దీంట్లో కూర్చొని మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మళ్ళీ దాన్ని రికవర్ అవుతాం. ఓకే. సో దాన్ని మళ్ళీ కంప్లీట్గా ఒక మిమ్మల్ని మీరు సెల్ఫ్గా క్యూర్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది మేడం మీకు? సెల్ఫ్ క్యూర్ చేసుకోవడం అనేది అది మెడిసిన్స్ వల్ల అయితే అవ్వదు, అది 100%. ఓకే. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను, ఒకసారి ఒకళ్ళని హీల్ చేస్తే నాకు మందులు పనిచేయలేదని. యా. ఓకే. సో అలాగే ఏదైనా కూడా మనం ధ్యానంతోనే ఇట్ టేక్స్ టైం 1 week 10 days, it depends ఓకే. how much we have loosen our energies అనేది. ఓకే. మనం ఎంత లూజ్ చేస్తామో దాన్ని బట్టి మనం రికవరీ టైం పడుతుంది. మరి కంప్లీట్ ఇట్స్ ఆ ఫీల్. అంతే. ఓకే. ఓకే. సో అది మీకు ఇంకా అలవాటైపోయిన గేమ్ ఇది. కొత్త వారికి అది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ. ఓకే మేడం, సార్ని మీరు అలా చూసినప్పుడు ఈ యొక్క ప్రాసెస్ సంబంధించి అంతా ఎప్పుడైనా వీటి గురించి డిస్కషన్ అయిందా మేడం? అయింది. అడుగుతాను, ఇలా ఎందుకు వీక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ అంటే, అవును మరి ఎనర్జీ స్పెండ్ చేసి వచ్చావు కదా, సో ఇట్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ రీకలెక్ట్ ఇట్. అంతే. నువ్వు ఒకసారి అలా ఎక్కడెక్కడ లూజ్ చేసావో ఒకసారి రీకలెక్ట్ చేసుకో, దాన్ని బట్టి నువ్వు రేస్ చేసుకో మళ్ళీ నీ ఎనర్జీస్. అలాగా ఆయన చెప్తూ ఉంటారు. ఓకే. సో పెంచుకోవడం మన పెంచుకోవాల్సింది ఇంకేం లేదు. ఏ షార్ట్ కట్స్ లేవు. అంటే మనం పెంచుకోవడం అంటే మనం ఇంకా ఇట్స్ లైక్ ఎర్నింగ్ మనీ లాగా. సో మనకు 1000 రూపీస్ ఉందంటే ఒక 10 రూపీస్ పోతే వీ డోంట్ ఫీల్ లైక్ పోయింది అనేది కాదు. సో ఎక్కువ మట్టుకు పోయిందంటే మనం అక్కడ ఎక్కువ జరిగినట్టు పని. ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఇంకా అర్న్ చేసుకోవడం, మళ్ళీ అర్న్ చేసుకోవడం. ఓకే. ఎనర్జీని ఎప్పుడైతే అలా ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ పోతామో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందమ్మా. ఓకే. ఈ మనం పోగొట్టుకున్నా మనం సంపాదించుకోగలం అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే సంపాదించుకోవడం ఎలాగో ఆ టెక్నిక్ తెలుస్తుంది. ఫస్ట్ సెకండ్ టైం కొత్త, ఇక థర్డ్ ఫోర్త్ టైంకు అలవాటు పడిపోతాం. సో అలాగా మనం గెయిన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఈ పాటికి ఇట్స్ లైక్ కేక్ వాక్ అయిపోయింది మేడం. బాగా అయిపోయింది. ఓకే. సో మేడం, ఈరోజు మళ్ళీ ఒక అందరి స్వర్ణామృతం ప్రేక్షకులతో పాటు నేను కూడా మీరు మీ చెప్పబోయే కొత్త యాత్రలోకి మేము ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం మేడం. సో ఈ గత ఎపిసోడ్లో ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అవును. ఫస్ట్ అండమాన్తో స్టార్ట్ అయింది. సో తర్వాత మన అమర్నాథ్ యాత్ర, అండ్ తర్వాత మీ సిస్టర్స్ కలిసి కేదార్నాథ్ కానీ, రిషికేష్, గంగోత్రి అండ్ ప్రకృతి వ్యాలీ అండ్ డిఫరెంట్ వర్షన్ మళ్ళీ ఇంకొకటి. అంటే అవన్నీ కూడా ఒక పుణ్యక్షేత్రం లాగా. సో మనం గట్టబోయే ఆశ్రమాలన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు బికమ్ హోలిస్టిక్ ప్లేసెస్. ఇప్పుడు పుణ్యక్షేత్రాలైనా ఎక్స్పీరియన్సెస్ అయినాయి కదా. అవును. పుణ్యక్షేత్రాలైనా వాటికేం కోదవ లేదుగా. మనకి మన ఎక్స్పీరియన్సెస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మాస్టర్స్ని చూశాను.
చాలామంది లైట్ రూపంలో గంగలో మునిగిన వీటిని తీసేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఇట్స్ అ స్పిరిచువల్ థింగ్. యా అవును 100% స్పిరిచువల్. అది పుణ్యక్షేత్రాల కింద నేను తీసుకోలేదు. హోలిస్టిక్ ప్లేసెస్ మా అక్కడ తీసుకొని ఉండొచ్చు, కానీ నేను అలా తీసుకోలేదు. ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి కూడా నా జర్నీ ఇంకా అదర్ యాంగిల్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అంటే డివైన్ ఎనర్జెటిక్ ప్లేసెస్ ఫర్ మెడిటేషన్ కదా మీరు అన్నీ చూసిన ఆ ప్లేసెస్ అన్నీ కూడా. ఓకే, సో మేడం ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? ఈరోజు నేను 2011 అనుకుంటా, 10లో హిమాలయాస్కి వెళ్ళాను. హిమాలయాస్, ఓకే. మహావతార్ బాబాజీ, ఎస్పెషల్లీ ఓన్లీ మహావతార్ బాబాజీ. అది కూడా చాలా వింతగా జరిగించందు. అది నా ప్రమేయం లేదు. ఓకే, నాకు వెళ్ళాలనే కోరిక లేదు, నేను వెళ్ళాలని అనుకోలేదు అసలు. ఒక రోజు ఇలాగే ఇంట్లో కూర్చున్నాను, పొద్దున్నైంది. పొద్దున్న నుంచి ల్యాప్టాప్ చేతిలో పెట్టుకొని ఏదో చేసుకుంటూనే ఉన్నాను. చేసుకుంటూ ఉంటే ఏమో తెలియని ఆ రోజున మా వెడ్డింగ్ డే. ఓకే, వెడ్డింగ్ డే నాడు ఈయనేమో ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో ఉన్నారు. అరే ఈయన లేరు ఈ ఫీలింగే ఎక్కువ ఉండింది. వెడ్డింగ్ డే కాబట్టి ఎవరు లేరు. ఇది యుఎస్కి వెళ్ళిపోయింది, ఇది పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. సో ఇంట్లో ఒకదాన్ని ఉన్నాను. 10 మనుషులు ఉన్నారు అనుకో, అది వేరు విషయం. బట్ అరే ఒకదాన్ని ఉన్నాను, ఈ రోజు అన్న ఆయన ఉంటే బాగుండేదేమో, ఇలాగా థాట్స్ అలా పోయి 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 ఏమైంది, ఏడుస్తూ కూర్చున్నా. ఎట్లా ఏడ్చానంటే నాకే తెలియదు. అది లాస్ట్కి ఆ ఏడుపు ఎలా దిగిందంటే, బాబాజీ నన్ను నీ దగ్గర పిలిపించుకో. ఇది జస్ట్ ఐ వాజ్ షౌటింగ్. బెడ్రూమ్లో కూర్చున్నాను, ల్యాప్టాప్ ఎదురుగుండా ఉంది, అది పక్కన పెట్టేసేసి జస్ట్ షౌటింగ్. బాబాజీ నీ దగ్గర పిలిపించుకో. ఇదే వర్డింగ్స్ రిపీటెడ్గా చెప్తూ వచ్చాను. తర్వాత ఏంటి ఇలా ఏడుస్తున్నాను అని చెప్పేసి మళ్ళా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి షవర్ తీసుకొని మళ్ళా వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నా కూడా మళ్ళా సేమ్ స్టోరీ, ఆగడం లేదు ఏడుపు. ఇంకా సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి అప్పుడు గూగుల్లో సర్చ్ చేశాను, ఎలా వెళ్ళాలి, ఓకే, కేవ్కి ఎలా వెళ్ళాలి నేను, బాబాజీ కేవ్స్ దారేంటి అని. ఫస్ట్ ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఢిల్లీ నుంచి కాత్గోడం అని ఒక ఊరు ఉంది, ఆ ఊరు దాకా ట్రైను. ఢిల్లీ నుంచి ట్రైన్లో అక్కడ కాత్గోడం దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి ద్వారహాట్ అని ద్వారహాట్ అక్కడికి ట్యాక్సీలో వెళ్ళాలి. ట్యాక్సీలో కానీ ట్యాక్సీవే 3 వంతులు. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ½ అన్ అవర్ 40 minutes కుకుచినా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కుకుచినా అనే ప్లేస్లో ఈ మహావతార్ బాబాజీ కేవ్ ఒక కొండ మీద ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాప్. అయితే నేనేం చేశాను, ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నా. ఓకే, నేను ఎలా డిసైడ్ అయిపోయానంటే నాకెవరు వద్దు, నేను ఒకదాన్ని వెళ్ళిపోతా అంతే. సార్ కూడా ఏం చెప్పలేదు. నేను బుక్ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే బుక్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి కాత్గోడంకి టికెట్కి ఎట్లా ఉందంటే టికెట్స్ ఏమీ లేవు. స్లీపర్ క్లాస్ దొరికింది నాకు ట్రైన్లో, సింగిల్గా. నాకు ఏమీ తెలియదు, అసలు ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు.
మీరు ఆ రోజు ఇన్సిడెంట్తో మీరు డిసైడ్ అయిపోయారు ఒకరికి వెళ్ళాలి. డిసైడ్ అయిపోయాను. చాలా వింతగా అనిపించింది నాకు అసలు. ఎప్పుడో అటువైపు ఆ నార్త్ వైపు వెళ్ళాను, పాపాను పోలేను నేను. సరే అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు నేను నాకు ఒక విధమైన సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా. ఓకే. కడుపులో ఒక తృప్తి. ఓకే, అంటే అప్పటి నుంచి మీరు గట్టి గట్టిగా ఏడ్చారు కదా మేడం, అది దానికి ఆన్సర్ దొరికినట్టుగా. ఆన్సర్ దొరికింది. మెల్లగా రిలాక్సేషన్లోకి వచ్చాను. ఓకే. అయిపోయింది. ఆ తర్వాత అది ఎప్పుడు జరిగింది? మే 26 కదా. మే 26 తర్వాత నేను ఫస్ట్ అయింది 15, 16 ఎప్పుడు ఇక్కడ మహిళా ధ్యాన మహిళ చేసేవాళ్ళం కదా. సో హ్యావ్ టు కమ్ హియర్ 15th ఆఫ్ జూన్. 15th ఆఫ్ జూన్ నేను రావాలి ఇక్కడికి. సో నేను ఇక్కడ చేసి ఆ నెక్స్ట్ డేకో బుక్ చేసుకున్నాను. సో ముందర ఒక 2 days ముందర వస్తాను కదా. వచ్చాక సరే ఇక్కడ సాయి అశోక్ నీకు తెలిసే ఉంటాడు అబ్బాయి. ఆ కుర్రాడు అప్పుడే గడ్డాలు మీసాలు పెంచుకొని ఇక్కడ డే అండ్ నైట్ ధ్యానం చేస్తున్నాడు. 40 days మౌనంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. సో ఎక్స్పీరియన్స్ చెప్పమని అక్కడ రూమ్లో ఉండేదాన్ని నేను. ఓకే. ఎక్కడ రూమ్ బ్లాక్లో లాస్ట్ రూమ్లో 201. ఓకే. సో అక్కడికి రమ్మంటే పాపం వచ్చాడు. వచ్చి ఆ మౌనంలో ఉన్నాడు యాక్చువల్లీ. బట్ మౌనంకేనా వదులు, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పు, నీకేం జరిగింది అని అన్నాను. అంటే అది పాపం అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు మేడం మీ గురించి చెప్పండి అంటే ఇట్లా ప్రయాణం అవుతున్నాను నేను, బాబాజీ కేవ్కి వెళ్దామని. ఓకే అని చెప్పాను. అంటే నేను రావచ్చా మేడం అన్నారు. అంటే తప్పకుండా రా, నాకు ఒక కుర్రాడ్చి ఇప్పుడు శివరాం ఎలాగ తీసుకెళ్తున్నాను, నాకు అలాగే ఎవరో ఒకళ్ళు తోడుగా ఉంటే నాకు తెలియని ప్లేస్ కదా. సో అందుకని అంటే వెంటనే అబ్బాయి రాత్రికి రాత్రి నాకు అబ్బాయికి ఢిల్లీకి నేను ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాను. తను ఢిల్లీకి బుక్ చేసుకున్నాడు. అంటే ఇద్దరం ఢిల్లీలో కలిసేటట్టు, నేను హైదరాబాద్ నుంచి, తను బెంగళూరు నుంచి. అక్కడి నుంచి కాద్గూడెంకి ట్రైన్ బుక్ చేసేసుకున్నాడు. తనకి ఏసీ కూపే దొరికింది, నాకు స్లీపర్ దొరికింది. సరే అయిపోయింది. వెళ్ళిపోయాము. కానీ రావడానికి నాకు టికెట్ కావాలి కదా. అప్పుడు దామోదర్ని సార్కి చెప్పాను, ఇట్లా వెళ్తున్నాను. దామోదర్ని వెళ్ళి టికెట్ బుక్ చేసుకురా అన్నారు. అంటే ఎంతకీ 3 సార్లు అమ్మా వెళ్ళాము. వెళ్తాడు, ఆన్లైన్లో సెర్చ్ చేస్తాడు, టికెట్ దాన్ని ఏమంటారు ఆ బుక్డ్, ఆల్రెడీ ఎవ్రీథింగ్ బుక్డ్, దొరకడం లేదు. అలా 2 సార్లు అయిపోయింది. నేను దామోదర్ ఏం చేశాడు, ఇది ఫైనల్గా నేను ట్రై చేస్తా, ఇది కనుక బాబాజీ పర్మిషన్ ఉంటే ఇక్కడ టికెట్ దొరుకుతుంది. అంటే రిటర్న్ వచ్చేదానికి వెళ్ళడానికి ఓకే ఓకే వచ్చేదానికి దొరికిపోయింది. వచ్చేదానికి అశోక్ చేసేసాడు. ఓకే ఓకే వెళ్ళడానికి ఓన్లీ ఢిల్లీ దాకా చేసుకొని చక్కగా కూర్చున్నాను నేను. ఢిల్లీ దాకా మీరు ఫస్ట్ చేసేసుకున్నారు, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ చేసేసుకున్నా. ఇప్పుడు దామోదర్ గారు ట్రై చేసేది దేనికి మేడం? వెళ్ళడానికి. ఎక్కడ నుంచి? ఢిల్లీ నుంచి కాద్గూడెంకి. ఓకే. అంటే ట్రైన్ కాకుండా ఇది వేరే ఆప్షన్. ఓకే. ట్రైన్లోనే. ఓకే. అయితే 3వసారికి ఎట్లా వచ్చిందో కన్ఫర్మ్ టికెట్స్ వచ్చేసాయి. బట్ స్లీపర్, ఏసీ. ఓకే ఓకే ఓకే. నేనేమన్నాను, స్లీపర్ కాదు కదా, నాకు నిల్చోడానికి ప్లేస్ దొరికినా సరే నేను వెళ్ళిపోతా. అంటే జనరల్లో అయినా సరే వెళ్ళిపోతా. ఆ హీట్ వాజ్ సో మచ్. ఓకే ఓకే. మనకి ఆ కాల్ వచ్చినప్పుడు మనం ఇంకా వేరే గురించి, కంఫర్ట్స్ గురించి ఆలోచించాం. అవును. అది అక్కడ పాయింట్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే మనం కంఫర్ట్స్ని కూడా మర్చిపోయేంత ఇదిగా వెళ్ళాలి అని ఎక్కడికన్నా కోరుకుంటే అప్పుడు అది మన డెస్టినీ.
అది కంప్లీట్ ఇన్నర్ కాలేదు మేడం. అది నేర్కో అది నాకు కన్ఫర్మ్గా అనిపించింది. ఓకే. సరే అని చెప్పేసి టికెట్ బుక్ చేసేసుకున్నాము. ఆ తర్వాత అదే ధ్యాన మహిళకని ఇక్కడికి వచ్చాను. ఈ అబ్బాయి అన్నీ బుక్ చేసేసాడు. తను రాను కూడా బుక్ చేశాడు. అప్పుడు ఏసీ కూడా దొరికింది నాకు. అక్కడ ఏంటంటే ఢిల్లీ దాటేంత వరకే వేడి. ఓకే. ఢిల్లీ దాటామా చల్లటి గాలి. అదే ఆ ట్రైన్కి వెళ్ళే దారిలో. ట్రైన్ వెళ్ళే దారిలో. ఓకే. సరే నాకేమో వెళ్ళేటప్పుడు స్లీపర్గా దొరికింది, అబ్బాయికి ఏసీ దొరికింది. సాయి అశోక్ది. అయితే నేను కూర్చున్నాను. ఇంకా కూర్చొని వాళ్ళతో బాతకాన్ని వేసుకున్నా. పక్కన ఇటు అటు ఉంటారుగా కూర్చోవడానికి. వాళ్ళతో బాతకాన్ని వేసుకొని ఎందుకు వెళ్తున్నారు మీరు, క్యా కర్నేకి లియే जा रहे हैं, तो हम ध्यान करने के लिए इतना दूर आते क्या? हाँ, इतना दूर आना पड़ता है, ध्यान करने के लिए तो आते हैं. అంటే జనరల్గా ఎందుకు వెళ్తుంటారు మేడం అక్కడికి, ఆ కేవ్స్కి? సైట్ సీయింగ్. సైట్ సీయింగ్ హిమాలయాస్ అంటే సైట్ సీయింగ్. ఓకే. అంత సీరియస్ ధ్యానం కోసమే అని ఇంత దూరం నుంచి బయలుదేరు కదా. సైట్ సీయింగ్, కేవ్స్ చూద్దామని ఒక సైట్ సీయింగ్ అలా వెళ్తుంటారు. సో వాళ్ళు అక్కడికి అసలు దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలన్న సంగతి కూడా తెలియదు. ఇలా వాళ్ళతో బాతకాన్ని వేసుకొని మన పిఎస్ఎస్ఎం గురించి కానీ, మన ప్రిన్సిపల్స్ గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ అన్నీ చెప్తూ వచ్చాను. ఓకే. సరే అయిపోయింది. ఇంకా పడుకుందాం అని అనుకున్నప్పుడు సాయి అశోక్ వచ్చాడు. వచ్చి అమ్మ మీకు ఇక్కడ ఏసీ దొరికింది అంటే తన సీట్ నాకు ఇచ్చాడు. ఓకే. ఓకే. నా సీట్లో వెళ్ళి మీరు పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటా అన్నాడు. మంచి కుర్రాడమ్మా. వెరీ సర్వీస్ మైండెడ్ మేడం. వెరీ సర్వీస్ మైండెడ్. మనకు వాళ్ళు కూడా జనరేటర్ తనే స్పాన్సర్ చేశారు. ఫస్ట్ జనరేటర్. ఎస్, ఫస్ట్ జనరేటర్. కరెక్ట్. యా. అప్పుడు సరే నేను వెళ్ళి హాయిగా పడుకున్నా. ఇంకా పడుకున్న తర్వాత పొద్దున్న చెప్పాను కదా చీకటి తొందరగా వెళ్తురు వచ్చేస్తుంది. 4 o'clock. 4 o'clockకి దిగాం మేము. ట్రైన్ దిగంగానే ఉంది చూడు ఆ చుట్టుపక్కల హిమాలయన్ వేవ్స్, ఆ గాలి చల్లటి చిల్డ్ గాలి. ఓకే. ఎక్కడో మేము స్వర్గలోకంలో దిగామన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకైతే. సరే ఇద్దరం దిగాము. తను ఇంకో ఇద్దరు కలిసి నలుగురం కలిసి ట్యాక్సీ మాట్లాడుకున్నాం. ట్యాక్సీ ఇద్దరు కాకుండా ఇంకా ఇద్దరు వేరే స్ట్రేంజర్స్? ఇంకో స్ట్రేంజర్స్ నలుగురు కలిసి ఎక్కడికి ద్వారాహాట్కి. ఓకే. అక్కడికి దిగి అక్కడి నుంచి ద్వారాహాట్కి అని ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళాం. వెళ్తే అక్కడే ఈ వేదానంద బాబా కలిశాడు. ఆయన పేరు వేరే ఉండింది అప్పుడు, వేదానంద బాబా కాదు వేరే ఉండింది. అచ్చా. ఇప్పుడు ఎవరు వైజాగ్లో ఉన్నారు ఆయన? ఓకే. సో ఆయన పక్క తెలుగు మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉండింది. సాయిబాబా గుడి ఉంది, ఆయన ఆశ్రమం ఉంది. దాని ఎదురుగుండానే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో కౌంటర్ దగ్గర పత్రికారి ఫోటో ఉంది. బా, సూపర్ మేడం. అంటే వాళ్ళు అద్దం కింద పెడతారు చూడు ఫోటోలు, అట్లా ఫోటో ఉంది. ఈయన ఎవరో తెలుసా మీకు అన్నాను. అంటే అదే రిసెప్షన్లో కూర్చుని ఆయన అంటే ఏ గురూజీ హే ఉదర్ సే ఆయే ఆంధ్రా సే ఆయే ఇది అయ్యే హమారే హస్బెండ్ అయ్యా. దాంతో నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సూపర్ మేడం ఇది. ఆయన ఫోటో అక్కడ ఉండడం చూడు నిజంగా, అంటే హీఈస్ విత్ మీ. సో సరే అని చెప్పేసి నాకు రూమ్ ఇచ్చారు, తను రూమ్ తీసుకున్నాడు, నేను కూర్చున్నాను. సాయంత్రం అయింది, వాళ్ళు ఏదో ఇంత పెట్టారు, తిన్నాము. తిని పుస్తకం చెప్పాను కదా, ఒక శ్రీఎం అనే పుస్తకం తీసుకెళ్ళాను నాతో పాటు. ఆ శ్రీఎం అనే పుస్తకం తీసుకెళ్ళినప్పుడు అది చదువుకుంటూనే ఉన్నాను.
ఇంతలో జ్ఞాపకాలు అనమాట, అరే పిల్లల్ని అంటే ఇప్పుడు అది పూర్తి వేరే ప్లేస్ కదమ్మా, నార్త్. మనకేం తెలియదు అక్కడ దాని కల్చర్ అంతాను. ఏదో వెళ్ళాము, ఉన్నాము అక్కడ. మా బాబాజీ కేవ్కి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే. ద్వారహాట్ కూకుచిన్నాకి వెళ్ళాలి నేను. ఇప్పుడు ట్రైన్ దిగేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడికి వచ్చాం, సాయంత్రానికంతా ఇక్కడికి వచ్చాం స్టే చేసేదానికి. స్టే చేయడానికి. అక్కడ రూమ్ తీసుకున్నాం. తను రూమ్ తీసుకున్నాడు, నేను రూమ్ తీసుకున్నాను. ఇంతలో ఆ బాబాజీ దగ్గర కూడా వెళ్ళాము. ఇక్కడ నుంచి మళ్ళీ దగ్గర మేడం బాబాజీ కేవ్స్? చెప్పాను అక్కడికి, నేను చెప్పాను కదా కూకుచిన్నా అని, అక్కడికి వెళ్ళి. నేను చెప్పేది ఈ వేదానంద స్వామి. ఓకే ఓకే. అక్కడికి వాళ్ళ ఆశ్రమానికి, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళేదానికి ఎదురుగుండానే. ఓకే. రోడ్డు దాటితే వాళ్ళ ఆశ్రమం. సో మేడం, సో మీరు అక్కడ నుంచి వచ్చి అక్కడ దగ్గరలో రూమ్ తీసుకొని స్టే చేసి సో వెళ్ళొచ్చారు ఒకసారి బాబాజీ కేవ్స్? లేదు, ఎక్కడ వెళ్ళాలి, ఇంకా స్టార్టింగ్. జస్ట్ బారాహాట్లో స్టే ఆ రోజు నైట్ ప్రయాణం చేసి వచ్చాక. అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి కాదుగూడెం నుంచి ద్వారహాట్, ఇవన్నీ కొంచెం స్ట్రెస్ అయింది. ఓకే ఓకే. సో వీ వాంట్ టు టేక్ 1 night రెస్ట్. ఓకే. సో అబ్బాయి వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను పుస్తకం పట్టుకొని కూర్చున్నాను, శ్రీయం పుస్తకము. ఇప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే ఆయన వదిలేశాను అంటే ఇంత దూరం వచ్చేసాను నేను, పిల్లల్ని అక్కడ ఉంచేసాను, ఇంత దూరం వచ్చాను. ఇలా రైల్ మళ్ళా తిరగడం మొదలెట్టింది. అంటే ఒక విధమైన బెంగం స్టార్ట్ అయింది. ఓకే. సో అనిపించిన హీట్లో వచ్చేసారు, వచ్చాక మళ్ళీ వాళ్ళు ఓకే జ్ఞాపకం వచ్చేసరికి ఇంతలో తెలుసా, మహాతార్ బాబాజీ గ్రేట్ వాయిస్, షౌటింగ్ వాయిస్, అంటే కోపంతో. అది హిందీలో చెప్పారనుకో, ఇక్కడికి వచ్చావు ఇక్కడే ఉండు, जब इधर आए इधर ही रहो। तुम घर के बारे में, बच्चों के बारे में, घर बार के बारे में, घरदारी के बारे में అంటే ఇంటి విషయాలు ఏవి డోంట్ థింక్ ఆఫ్ దెమ్, క్లోజ్ యువర్ మైండ్ కంప్లీట్లీ. ఓకే. క్లోజ్ కూడా కాదు, షట్ యువర్ మైండ్. థాడ్గా వాడారు. షట్ యువర్ మౌత్ కాదు, షట్ యువర్ మైండ్ అని అన్నారు. అనేసరికి తెలుసా, ఇప్పుడు నీకు షాప్కి షట్టర్స్ ఎలా పడిపోతాయి, అలాగే ఇటు పడిపోయినాయి. నాకు ఏ థాట్ లేదు, నేనో పిచ్చిదాన్నైనా, నాకు ఏ ఆలోచన రావట్లేదేంటి అని నేను కొంతసేపు ఆ లోకల్ దీంట్లో ఉన్నాను అనమాట, డైలమాలో. ఏమైంది నాకు, పిల్లల గురించి ఆలోచించటంలో, ఈయన గురించి ఆలోచించటంలో అని. అదే దాంట్లోనే మళ్ళీ ఒక ½ an hourలో ఈయన ఫోన్ వచ్చింది అశోక్ నంబర్కి. ఓకే. అశోక్ నెంబర్కి ఫోన్ వస్తే నాకు తెచ్చిచ్చాడు. తెచ్చిస్తేను సేమ్ ఏదైతే బాబాజీ చెప్పారో అదే చెప్పారు ఆయన కూడా. నన్ను వదిలిపెట్టాయి, పిల్లల్ని వదిలిపెట్టాయి, బాబాజీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు. కనెక్టివిటీ ఉంది మేడం. కనెక్టివిటీ అంటే అస్సలు నాకు ఆశ్చర్యం వేసింది. ఇద్దరు వర్డింగ్స్ ఒకటే, ఇద్దరు మీనింగ్ ఒకటే, ఇద్దరు కోరిక ఒకటే. నువ్వు ఇంటి నుంచి వదిలిపెట్టి వచ్చావు, ఇంక దాని గురించి మర్చిపోవు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు. ఇద్దరు మీనింగ్ అది. ఓకే. సరే అని చెప్పారు బాబాజీ, ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఓకే. దాంతో కొంచెం బాగా రిలాక్స్ అయిపోయాను. అన్ని థాట్స్ అన్నీ ఎగిరిపోయినాయి, పిల్లలు, మొగుడు ఇవన్నీ పోయినాయి. ఓకే. సో బాబాజీ వాయిస్ అంత గట్టిగా వినపడింది మేడం. షౌటింగ్ వాయిస్. షట్ యువర్ మౌత్ మైండ్, షట్ యువర్ మైండ్
అనేసరికి ధన ఇట్లా పడిపోయినాయి అంతే. Shutters ఆపేసినట్టు. షట్టర్స్ అన్నమాట అవి. ఓకే. ఏమి లేదు, ఆలోచనలు లేవు, బ్లాంక్ అయిపోయింది ఫేసు, ఆ మైండ్ అంతాను. దాంతో అయిపోయింది. ఆ పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను, అయిపోయింది. రాత్రి తొందరగానే పడుకొని నిద్రపోయాం. పొద్దున్న ప్రయాణం అన్నమాట. ఎక్కడికి? కేవ్కి. ఎప్పుడెప్పుడా అని ఉంది కదా మనసులో. ఓకే. సో ఆ కేవ్ వచ్చేసి కంప్లీట్ మంచులోనా మేడం? మంచుకి సమ్మర్లో ఏ మంచు, ఓకే. అక్కడ మంచులు ఉండవు. అక్కడ ఏ స్నో ఉండదు. దూరంగా నీకు ఎక్కడైనా స్నో కనపడుతుందేమో తెలీదు. ఓకే. అంతేగాని అక్కడే ఉండదు. సో అక్కడ ఒక జీప్ మాట్లాడుకొని వెళ్తున్నాము. దాంట్లో సాంగ్స్ అవి పెట్టాడు, హిందీ పాటలన్నీ పెట్టుకున్నాము, వెళ్తున్నాము. దాంట్లో ఒక సాంగ్లో ఒక మీనింగ్ అన్నమాట. ఎప్పుడైతే నీ యొక్క దర్శనం దొరుకుతుందో, దొరుకుతుందనే ఆశతోటి నేను నాలోని ఆనందం పైకి వస్తుంది. ఓకే. ఓకే. దాన్ని హిందీలో పాట ఉంది, అది కరెక్ట్ వర్డింగ్స్ తెలియవు, దాని మీనింగ్ మాత్రం ఇది. మేడం, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నీ దగ్గర ఉన్న స్వర్గాన్ని, ఆ దైవత్వం అనే స్వర్గాన్ని చూడడానికి వస్తున్నాను. ఇక్కడ నాలో ఆ యొక్క దాన్ని ఏమంటారు, బబ్లింగ్ ఎనర్జీస్. ఓకే. చాలా మంచి పాట, మరి నీకు వినిపిస్తా ఒకసారి. ఓకే. ఓకే. సో ఆ బబ్లింగ్ ఎనర్జీస్ ఇట్స్ కమింగ్. ఆ పాట మీనింగ్ అది. ఓకే. నేను పాటలు అవి అంత చెప్పాను కదా, అంతకు ముందు వింటే వేరే ఉంటాయి, కానీ ఈ స్పిరిచువల్లోకి వచ్చాక ఈ సాంగ్స్ అన్నీ అర్థాలే మారిపోయినాయి. అలా మనం కంప్లీట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో చూస్తాం. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తాం. అద్భుతమైన ఫ్రీక్వెన్సీ అది. ఓకే. అలా కొండ ఎక్కుతూ ఉంటే అంతా మళ్ళా ఘాట్ రోడ్, అలా వెళ్ళి ఒక కుకుచిన్న అనే ప్లేస్లో ఆగింది. అక్కడ ఆల్రెడీ అక్కడ ఒక జోషి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్న హోటల్ లాగా పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఓకే. కిందంతా రూమ్స్ ఉన్నాయి, పైన 3వ అంతస్తులో సింగిల్ హట్, వుడెన్ హట్. కింద రూమ్ అంతా ఎవరు మన అశోక్ తీసుకున్నాడు ఒక రూమ్ దాంట్లో. పైన రూమ్ నాకు కావాలన్నా. అక్కడ ఎవ్వరు ఉన్నారు. ఆ పెంట్ హౌస్లో అదొక్కటే. ఓకే. అంటే కంప్లీట్ ఇండిపెండెంట్ హౌస్ లాగా, ఇండిపెండెంట్ రూమ్. ఓకే. ఒక హట్, వుడెన్ హట్. ఒక ఆస్ట్రేలియన్ మాస్టర్ తన ఓన్ హ్యాండ్స్ తోటి అది తయారు చేసుకున్నట్ట. ఓకే. సో అక్కడ ఉండేవాట, 6 నెలలు అట్లా ఉండిపోయేవాట. సో తనే అన్ని బిల్డ్ చేసుకున్నాడు. నాకు ఆ రూమ్ కావాలన్నాను. మాతాజీ ఓ వేకెంట్ హై, ఆ ప్లేస్ సక్తే అన్నాడు. సరే అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోతే వాడి రొటీన్ ఏంటి అంటే, పొద్దున్న చాయ్ ఇస్తాడు, బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ ఇస్తాడు, మధ్యాహ్నం 2 చపాతీలు ఏదైనా కూర ఇస్తాడు, రాత్రికి ఏమి ఇవ్వడు. కానీ అశోక్ ఏం చెప్పాడు, అమ్మకి ఏం కావాలో అన్నీ మీరు ఇవ్వండి ఓకే అని తను చెప్పి పెట్టాడు. ఆల్రెడీ నాకు తెలియదు తను చాలా చెప్పి పెట్టాడని. आपका बेटा ने ऐसा बोला, हाँ सब दे दो बोल के इसीलिए అని చెప్పేసి రాత్రి కూడా 2 చపాతీలు అవి తెచ్చి ఇచ్చేవాడు. ముందుగా లేదు యాక్చువల్గా లేదా. సో ఇది దిగాక ఇదే నేను ఈ కుకుచినాలో ఈ రూమ్ తీసుకొని ఇదంతా ఉండక ముందే నేను అశోక్ ఇంకో 2 ఒక ఫ్యామిలీ ఒక 10 మంది కూడా లేదు, 5 మంది పై కొండ మీదకి వెళ్ళడం మొదలెట్టాం. ఓకే. కేవ్స్కి అది వెళ్తూ ఉంటే అనమాట, ఎక్కుతున్నాను పైకి. ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది, నోటితో గాలి పీల్చుకుంటున్నా.
ఓకే, అంటే అక్కడ కూడా సేమ్ అంతకుముందు లాగా ఆక్సిజన్ లెవెల్ తగ్గుతే అలా ఏం లేదు, అలా నార్మల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉంటుంది, అంత హైట్లో లేదు అది. ఓకే. సో ఆ ఆయాసంతో నేను గాలి నోట్తో పీలుస్తుంటే ఎవరో వెనక నుంచి జస్ట్ షట్ యువర్ మౌత్ అంటే నోట్తో గాలి పీలవద్దు, డోంట్ టాక్ టు ఎనీబడి అంటే నేమని హిందీలో ఇంగ్లీష్లో చెప్తున్నా. किसी से बात मत करना, मुंह नहीं खोलना, केवल आपके इससे श्वास लेना, इसके ऊपर ध्यास रखना. ఎవరో చెప్తున్నారు అది. ఓకే, ఇది నా లోపల ఇన్నర్లోంచి రావట్లేదు, అది ఎవరో చెప్తున్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఈజిప్ట్లో కూడా జరిగింది. పైకి ఎక్కుతుంటే నేను ఆయాసపడుతున్నాను, ఆయాసపడుతుంటే సడన్గా జస్ట్ షట్ యువర్ మౌత్ అన్నారు. అప్పుడు కూడా అవన్నీ ఇలా ఎక్కాలి, ఇలా దిగాలి, ఇలా కొంచెం ఆయాసంగా ఉంటుంది కదా. ఇప్పుడు జస్ట్ డోంట్ ఓపెన్ యువర్ మౌత్, నా షట్ యువర్ మౌత్ కాదు, డోంట్ ఓపెన్ యువర్ మౌత్, బ్రీత్ ఫ్రమ్ యువర్ నోస్, డోంట్ టాక్ టు ఎనీబడి, దీస్ 3 words. ఆకాశం లాగా చెప్పారు. చెప్పేసరికి ఇంకా పోనీ పైకి ఎక్కుతున్నానా, నోరు తెరుచుకోవడం లేదే, పోనీ మాట్లాడదామంటే కూడా అంటే చెప్పేశాక ఇలా లిప్స్ అంటుకుపోయినాయి. అస్సలు నాకు ఆ ఇమాజినేషన్ కూడా దూరంగా ఉంది. అది వెనకాల ఎవరి నుంచో మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వాలి, ఇలా అన్నాను అంతే. ఎక్కాను పైకి, పైకి ఎక్కాక చిన్న కేవ్. మేడం పైకి ఎక్కేటప్పుడు మామూలుగా స్టెప్స్ లాగా ఉంటుందా మేడం? స్టెప్స్ ఉంటుంది, అంటే మట్టితో చేసేదే కచ్చావి, ఆ స్టెప్స్ ఉంటుంది. ఓకే, పైకి ఎక్కాను. పైకి ఎక్కాక అక్కడ మన పేరేంటి యోగానంద పరమహంసది చిన్న రూమ్ గుడిలాగా ఆయన కోసం ఆయన వాళ్ళది ఒకటి ఉంటుంది. అది 6 o'clock బంద్ అయిపోతుంది. 6కి తర్వాత మనం ఎవరు అక్కడ ఉండడానికి లేదు. ఓకే, కేవ్ దగ్గర కిందకు వచ్చేయాల్సిందే. ఓకే, సో మేము పొద్దున్న 9 o'clock అంతా ఎక్కిపోయాం పైకి. ఎక్కిపోయిన తర్వాత పైన కూర్చున్నాం, పైన లోపల కేవ్లో కూర్చున్నాం. కేవ్లో ఎట్లా ఉంటుంది, పైనుంచి ఏమో వర్షపు చుక్కల్లాగా పడుతూ ఉంటాయి. వర్షం కూడా కాదు, చుక్కలు, లీకేజ్ చుక్కలు ఉంటాయి చూడు, ఆ టైపు పడుతున్నాయి. కిందంతా తడి. నేనేం చేశాను, ఇంత ఫ్లాస్క్లో పాలు 2 అరటిపళ్ళు తీసుకెళ్ళా. వాళ్ళు ధ్యానం చేస్తూ కూర్చున్నా. ఓకే, ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు కొంతసేపు అయింది, ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత ఈ అరటిపండు పాలు తాగి తినేసాను. తినేసి బట్టలో పెట్టుకొని వచ్చాను కదా, ఆ బట్ట మూట కట్టుకొని తల కింద పెట్టుకొని నిద్రపోయాను. అక్కడ మేడం అక్కడే చిన్న ప్లేసు, ఎంత ఉంటుందమ్మా, అంత ఉంటుంది కేవ్, అంతకంటే ఎక్కువ ఉండదు. అసలు దాని లోపల నుంచి బద్రీ దాకా దోవ ఉందంట, అది గోడ కట్టేశారు అక్కడికి. అంటే లోపలికి జనాలు వెళ్తూనే ఉంటారు మేడం, దూరం వరకులాగా ఎంత దూరం వెళ్తారు, అక్కడ గోడ 10 మంది, ఒక 5 కంటే పట్టరు. అచ్చా, అంటే మీరు చెప్పింది అంత ముందుకు ఉండేది అట్లాగా? అంతకు ముందుకు ఉండేది, ఎప్పుడు బాబాజీ ఉన్నప్పుడు అలా. అక్కడ నుంచి బద్రీ దాకా ఉంటుంది. మున్పటి రోజుల్లో అంతే కదమ్మా, షార్ట్ కట్స్ కేవ్సే కదా. ఓకే, ఓకే. సో అలాగా తాగేసి బట్ట సంచిని మూట కట్టేసి తల కింద పెట్టుకొని పడుకున్నా. అది నిద్ర కాదు, మెలకువ కాదు, కల వచ్చింది. ఓకే, ఆ కళలో నిద్ర కాదు కదా, అది మెలకువ కూడా కాదు, కానీ ఆ కళ క్లియర్గా ఉంది. ఎలా ఉంది,
పైనుంచి యుక్తేశ్వరగిరి ఇలా వచ్చాడు. వావ్, ఓకే. యుక్తేశ్వరగిరి వచ్చి ఎదురుగుండా కూర్చొని బాబాజీ కోసం వచ్చావా అని అడిగారు. ఓకే. అవును, దర్శనం చేసుకుందామని వచ్చాను, ధ్యానం చేసుకుంటున్నాను అంటే అవును అని చెప్పేసి ఆయన ఏం చేశారు, కాసేపు అయ్యాక ఏమైందంటే నేను నిద్రలోనే, ఇదంతా నిద్రలోనే, నేను పడుకున్నది యుక్తేశ్వరగిరి ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నా తొడ మీద. కానీ నా ఫీలింగ్ ఎలా ఉందంటే మా నాన్నగారు ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నట్టు. బాబా, అక్కడ మీ ఫీల్ కంప్లీట్గా. నా ఫీలింగ్ అప్పుడు అంటే ఎంత కూడా మీకు అది ఒక కళలా కాదు, రియల్గా జరుగుతుందే. రియల్గా జరుగుతున్న ఫీలింగే అది. అదే మరి బాబాజీ గ్రేట్నెస్ అది. ఇప్పుడు బాబా సినిమాలో చూడు, అదంతా కళ అనుకుంటాడు, అవును, కళ అదంతా నిజం. యా. నా తర్వాత బాబాజీ సినిమా చూసాక నాకు అనిపించింది, ఓ ఇది ఎంత అయ్యాక మీరు ఆ సినిమా చూసారు? ఇదంతా అయ్యాక కదా. ఓకే ఓకే. సినిమా చూడలేదు అప్పటిదాకా. సో అయిపోయాక కళలు ఏంటి, నేను మా బాబాతోటి అడుగుతున్నాను అనమాట, బాబా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు, మమ్మల్ని ఒక్కళ్ళే వదిలేసి వెళ్ళిపోయావే ఎక్కడికో, వస్తానని చెప్పి మళ్ళా రాలేదే ఓకే అని అడుగుతున్నాను మా నాన్నగారిని. సో ఇలాగా నాకు క్వశ్చన్సే, ఆన్సర్లు లేవు, క్వశ్చన్సే. సో పడుకునేది యుక్తేశ్వరగిరి ఒళ్ళో, కలగనేది మా బాబా దగ్గర. మా బాబా అంటాం కదా మా నాన్నగారిని, మా బాబా దగ్గర పడుకున్నట్టు. సో ఆయన అడగాల్సిన క్వశ్చన్స్ అంతా కూడా మీరు అడుగుతూ ఉన్నారు. ఓకే. అడుగుతూ ఉన్న తర్వాత మెలకు వచ్చేసి, నిద్ర మెలకు వచ్చేసి ఇంకా కిందకి దిగే టైం వచ్చింది. సరే కిందకి దిగుతున్నాం. దిగుతుంటే అంటే మేడం ఆ క్వశ్చన్స్ అంతా కూడా మీకు అంతకుముందు అలా ఉండిందా మేడం లోపల, ఇవన్నీ ఏమైనా అడగాలంటే? యాక్చువల్లీ చిన్నప్పుడు ఎక్కడో సబ్కాన్షియస్లో ఉండి ఉంటాయి కదమ్మా. ఓకే. ఎందుకంటే మాకు బుద్ధి తెలియని వయసులోనే ఆయన పోయారు. మీరు కరెక్ట్ ఏజ్లో ఉన్నాడు మేడం మీ ఫాదర్? నేను 12 ఎంతో 11 ఇయర్స్. నాకు 11 ఇయర్స్. 11 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్నగారు ఎక్స్పైర్ అంతే, ఎక్స్పైర్ అయిపోయారు. అంటే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు కదా, అది కూడా క్యాంప్ వెళ్ళారు. అవును, వస్తానని చెప్పి వెళ్ళిపోయారు, మళ్ళా రాలా. ఓకే ఓకే. ఇది కోరిలేట్ చేస్తే అలాగే ఉంది. సో వస్తానని మీరు రాలేదు అంటే అప్పట్లో మీరు 11 ఇయర్స్ ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ ఖచ్చితంగా అది ఆ థాట్స్ అలా ఉండిపోయి ఉంటుంది కదా మేడం. సో అంతా కూడా ఓపెన్ అప్ అయింది. ఉంటుందో చూసుకో నువ్వు ఇదంతా కనెక్ట్ చేసుకుంటే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో లేయర్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉండిపోతాయో చూసుకో. సో ఎక్స్ప్రెషన్ అనేది అంత ఇంపార్టెంట్ కదా మేడం? ఎక్స్ప్రెషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ విల్ బి దేర్. అంతే, అలాగే ఉంటుంది. ఓకే. మేబీ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ చూడ్డానికనే నేను అక్కడ దాకా వెళ్ళానేమో. ఓకే. బ్లాక్ తీసేయాలి కదా, కొన్ని బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ అని తీసేయాలి. ఆ తర్వాత అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, 6 అయిపోయింది. కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసేసి అక్కడ కింద ఎలా ఉంది తెలుసా, మేము దిగుతున్నాము కిందకి, సాయంత్రం అయింది, 6 అయింది కదా, కింద అంతా మబ్బు, తొందర చీకటి తొందర తెల్లారడం. కింద అంతా మంచు. ఓకే ఓకే. ఈవినింగ్ నేను చెప్పే చూడు, గంగ మీద ఎలా మంచు ఉంది, ఓకే ఓకే, అంతకంటే దిట్టమైన మంచు. అసలు కింద ఏం కనిపించటంలే మెట్లు. అంటే కంప్లీట్ ఫాగ్ లాగా మేడం? ఫాగ్, ఓకే, వైట్ ఫాగ్, థిక్. నీకు కింద ఏం కనిపించదు ఇంకా.
ఓకే. సో మెల్లిగా ఒక అడుగు వేస్తుంటే అప్పుడు ఇంకో అడుగు కనపడుతుంది భలే ఉంటుంది మేడం. కదా. అంటే ఒక ఆకాశం నుంచి మబ్బులు దాటుతూ వచ్చినట్టుగా. వావ్, సూపర్ ఫీల్. ఏ టైంలో మేడం ఎగ్జాక్ట్గా మీరు వచ్చేది? ఈవినింగ్ 6కి. 6కి. 6 అక్కడ క్లోజ్ చేసేస్తారు, ఇంకా మనం ఉండకూడదు అక్కడ. అన్నీ తిరుగుతూ ఉంటాయి, పులులు, సింహాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని జంతువులు, ఎలుగుబంట్లు. అందుకని మమ్మల్ని ఉంచారు అక్కడ, ఎవరు ఉండరు అక్కడ. ఓకే ఓకే. అంతే మామూలుగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా సెక్యూరిటీ అంతా కూడా పెట్టి ఉంటుంది మేడం? సెక్యూరిటీ ఏమి ఉండదు అక్కడ. మనం అంతే కింద యోగానంద వాళ్ళు ఉన్నారని చెప్తామే, వాళ్ళు చెప్పేస్తారు అనమాట, ఇంకా మీరు కిందికి వెళ్ళిపోవాలి అని. ఓకే ఓకే. ఆ బాబీ నీచే చెయ్యి అని. సేఫ్టీ కాదు కదా అని. యా యా. సో ఎట్ ఏ టైం ఆ కేవ్లో ఎంతమంది కూర్చోవచ్చు మేడం? 5-6 అంతే. ఓకే. అయితే మెల్లిగా కిందికి రావడం మొదలెట్టాం కదా, మెట్టు 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 దిగి కిందంతా మబ్బులు, ఓకే. ఫుల్ ఆఫ్ క్లౌడ్స్, తెల్లటి. మేడం అది ఎట్లా ఉందంటే మీరు చెప్తున్నప్పుడు కొన్ని డిజైన్ల కోసము ఫ్లైట్స్ కోసం చేస్తుంటారు మేడం. ఇట్లా నేషనల్ ట్రావెల్ అట్లాంటివి ఫ్లైట్స్ చేసినప్పుడు కొన్ని అంది ఆకాశంలో నుంచి మబ్బులు వేసేసి వాళ్ళు పాస్ట్ లైఫ్ లేకపోతే ఫ్యూచర్ ప్రోగ్రెషన్ సంబంధించిన స్పిరిచువల్ కొటేషన్స్ ఉంటే ఆకాశం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు స్టెప్స్, కింద మబ్బులు ఉంటుంది, గోయింగ్ టు ద న్యూ పాత్, ఇట్లాంటి కొన్ని కొటేషన్స్ పెట్టేసేసి చాలా చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా సీనరీస్ కనబడుతుంది. అంటే మీరు కంప్లీట్గా ఫాగ్లోకి కిందికి నడుచుకుంటూ ఫాగ్లోంచి కిందికి నడుచుకుంటూ వస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు 5:30 బయలుదేరాం. 6:30 అయింది కిందికి వచ్చేసరికి. అక్కడ కింద చిన్న టీ స్టాల్ వాడే ఒక ఆమె ఎవరో ఉన్నారు. అయితే చాయ్ చెయ్యా క్యా గరం గరం అంది. అంతకంటేనా అమృతం అని చెప్పేసి కూర్చొని చాయ్ తాగి అక్కడి నుంచి ఆ జోషి ఆయన ఉన్నారు కదా, ఆయనకు ఆల్రెడీ చెప్పి పెట్టి వెళ్ళాము. చెప్పాను కదా, ఒక కుక్కుచినాలో ఒక హోటల్ ఉంది, ఫోటో అక్కడ ఉండింది, అది ద్వారాహాట్లో స్టార్టింగ్. ఓకే. ఇది కుక్కుచినా. ఓకే. ద్వారాహాట్ నుంచి 40 మినిట్స్ వస్తే ఈ కుక్కుచినాను అని వస్తుంది. కుక్కుచినా నుంచి నువ్వు నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవడం. అక్కడ కేవ్స్. ఓకే ఓకే. సో నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాం కదా, వాడు వెళ్ళంగానే మళ్ళీ చాయ్ ఇచ్చాడు, పైకి పంపించాడు. ఇలాగా రాత్కో హాప్కో 2 చపాతీ కొంచెం చాలా కూర ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పేశాను. కాసే ఆయా అంటే అప్పుడు ఇవన్నీ చెప్పాడు. గురూజీ भी आया इधर, चाय पी के गए, थोड़ा बहुत देर ठहरे, बहुत लोगों के साथ आए అని అంతకు ముందే ఈయన వెళ్ళారు. వచ్చారు అక్కడికి? వెళ్ళారు, కానీ వాళ్ళతో నేను వెళ్ళలే. చాలామంది ఆయన వెళ్తే 5-6 కేశవరావు చేసింది ట్రిప్, అది 5-6 బస్సులకు తక్కువ వేరు ఆయన. నాకు అవన్నీ సరిపోదు. అంతమందిలో నువ్వు ధ్యానం ఏం చేస్తావు? ఓకే. అంతే కదా. ఇప్పుడు 11 వెళ్దాం, పైకి వెళ్తాం, అలా చూసేస్తాము, వచ్చేస్తాము. ఇప్పుడు అంతమంది కూర్చోడానికి కేవ్లో ప్లేస్ కూడా లేదు. ఏం చేస్తావు నువ్వు అక్కడ పోయి? ఓకే. ఎక్కడం దిగడం ఊరికే కాళ్ళ నొప్పులు తప్ప ఏం మిగలవు. ఈ ఎక్స్పీరియన్సెస్ అని ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఇది కంప్లీట్ ఇంటెన్సివ్గా ప్రాక్టీస్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో సింగిల్. ఎస్. ఓకే. సో అక్కడి నుంచి పైకి ఎక్కాను. 3వ అంతస్తులో ఉంది. ఎంత బాగుంది అనుకున్నావు. ఆ బ్యాంబూ హట్ చక్కగా అక్కడ ఇలా రౌండ్ షేప్లో ఉంది. చిన్నదే, చాలా చిన్నది. దాంట్లోనే ఒక ఫ్యాన్ ఉంది, బయట బాత్రూమ్స్ ఉన్నాయి చక్కగా, అంతా ఓపెన్ ప్లేస్. అక్కడి నుంచి ఇంకో కొండ మీదకి అలా వెళ్ళొచ్చు, కావాలంటే కొండ మీద కాదనుకో అలాగే వెళ్ళొచ్చు, నడకుంది. అక్కడ వాడు ఏం చేశాడు తెలుసా, ఒక కిటికీ పెట్టాడు, ప్యూర్ వైట్ మిర్రర్, అంటే ట్రాన్స్పరెంట్ మిర్రర్. ఓకే. దాంట్లోంచి హిమాలయాస్ కనిపిస్తాయి ఆ మిర్రర్లో నుంచి. వాడు అలా తయారు చేశాడు ఆస్ట్రేలియన్, అంత ఆర్టిస్టిక్గా.
అచ్చా 2 మంచాలు ఉన్నాయి. ఓకే. ఒకటి నేను పడుకునేదాన్ని, ఒకటి శుభ్రంగా చేసేదాన్ని. శుభ్రంగా వేసి ఒక పువ్వు పెట్టి అక్కడ, బాబాజీ యు ఆర్ స్టేయింగ్ విత్ మీ, ఓ ఓకే. యు ఆర్ స్టేయింగ్ విత్ మీ అని చెప్పేసి ఆయనకి చెప్పి, అప్పుడు రాత్రి నేను పడుకోవడానికి చాలా టైం పట్టేది. చిన్న లైట్ వేసుకొని నేను ధ్యానం చేసుకోవడం, కాసేపు పుస్తకం కాసు, ధ్యానం పుస్తకం అంతే. ఇంకేమీ లేదు. ఓకే. సో ఏంటి మేడం ఆ బుక్? ఓం శ్రీయం ఏం మేడం అది? దేని గురించి? శ్రీయం అని అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఓకే. పెద్ద స్టోరీ కదా. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క హిమాలయ రహస్యాలు గత కొన్ని ఎపిసోడ్స్గా, యాత్రలు వేరైనా కూడా హిమాలయాలు మటుకు చాలా కామన్ అయిపోయింది. సో మొత్తం హిమాలయ పర్వతాలన్నీ రకరకాల ప్లేసెస్ నుంచి ఎంత డీటెయిల్డ్గా వాటన్నీ ఒక బ్యూటీ కావచ్చు, ఒక మాస్టర్స్ యొక్క మెసేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చెబుతూనే ఒక రకరకాల మాస్టర్స్ ఒక డిఫరెంట్ రూపాలలో, ఒక మాస్టర్ అయితే లైట్స్ రూపంలో, ఇంకొక మాస్టర్స్ ఒక మేడం ఎప్పుడైతే కాసేపు అలాగా పడుకున్నారో ఒక డ్రీమ్లో యుక్తేశ్వర గురి రావడం, ఆ బాబాజీ కేవ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పటి నుంచో మేడం గారికి వాళ్ళ నాన్నగారితో అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా ఒక యుక్తేశ్వర గిరి ఒక మాస్టర్లో వాళ్ళ నాన్నగారు లాగా ఫీల్ అయ్యి కంప్లీట్ ఆ జర్నీ అంతా కూడా చెబుతూనే అందులో నుంచి మనకు ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. సో ఎలాంటి ప్రశ్నలైనా మన లోపల అలా దాగున్నాయంటే ఆ సబ్కాన్షియస్ మైండ్లో అలాగే ఉండిపోతుంది. అవి ఖచ్చితంగా ఏదో రోజు బయటికి తెచ్చే ప్రయత్నం మనకి యొక్క ధ్యానం కానీ, లేకపోతే ధ్యాన ప్రయాణం అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన లోపల ఉన్న మొత్తం అన్ని ప్రశ్నలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ఆ యొక్క ప్రక్రియ మనకి ధ్యానంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అలాగే మనం అంతా కూడా ఎమోషనల్ ఫ్రీ అవ్వాలి అన్న ఒక గ్రేట్ మెసేజ్ ఈ ఎపిసోడ్లో మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బాబాజీ కేవ్స్ ఎంతోమంది మాస్టర్స్ అండ్ పత్రిసారి గారు ముందే వెళ్ళడం అక్కడికి, అండ్ అంతమందికి ఎంతోమంది మాస్టర్స్ వెళ్ళినా సరే, సో మేడం గారు సింగిల్గా ఒక ప్రయత్నం చేసి ఆ స్టేజ్ వరకు ఒక్కరే తన యొక్క కంప్లీట్ అంతర్యాత్ర మొదలుపెట్టి ఇంకా ఎంతవరకు వెళ్ళిందనే విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా అందులో నుంచి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందులో నుంచి వచ్చిన జ్ఞానం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటి గ్రేట్ ప్రోగ్రామ్ని సూచించిన పత్రిసారికి అండ్ ఇంత ఓపిక్గా ఇంత డీటెయిల్గా మనకు ఈ స్వర్ణామృతం ద్వారా పత్రి మేడం గారికి అండ్ ఇంత బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేస్తున్న పిఎంసికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.